హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ టెక్ మచ్చా. నిన్న రిలీజ్ అయిన అల్లు అర్జున్ గారి సుకుమార్ గారి కాంబోలో వచ్చిన పుష్ప రూల్ మూవీ అయితే చూసి రావడం జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ పుష్ప రైజ్ మూవీకి ఇది ఒక సీక్వెల్. మూవీ ఎలా ఉంది, నాకు నచ్చిందా లేదా ఇన్ డెప్త్ ఒక రివ్యూ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ రివ్యూ అయితే చూద్దాం. మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, పుష్ప రూల్ అనే పేరుకి జస్టిఫికేషన్గా పుష్ప రూల్ చేస్తున్నప్పుడు తనకు వచ్చిన అడ్డంకాలు ఏంటివి, వాటిని ఎలా దాటాడు అండ్ తన ఇంటి పేరుని తను నిలబెట్టుకున్నాడా లేదా అనేది స్టోరీ. ఈ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఇలా చూస్తే, ఫస్ట్ హాఫ్లో స్టోరీ ఇంట్రడక్షన్ అండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, పుష్ప ఇంట్రడక్షన్, సికావత్ ఇంట్రడక్షన్, వాళ్ళిద్దరి మధ్యల సీన్స్, ఇలా కొన్ని బోరింగ్ కాన్వర్జేషన్స్ తోటి వెళ్తుంది స్టోరీ. ఒక మంచి బ్యాంక్ తో ఇంటర్వెల్ ఎండ్ అవుతుంది. మూవీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసలైన స్టోరీ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఫోర్త్ గేర్లోనే వెళ్తుంది. ఒక్కసారిగా అల్లు అర్జున్ నట విశ్వరూపం అయితే చూస్తారు మీరు. మనందరికీ తెలిసిందే జాతర సీన్ అయితే బాగుంటుందని. దానికన్నా మించింది ఒకటి ఉంది, అది క్లైమాక్స్. అది చూశాక మీకు మాటలే రావు. మూవీ పాజిటివ్ విషయానికి వస్తే, అల్లు అర్జున్ అండ్ రష్మిక యాక్టింగ్, దేవిశ్రీ సాంగ్స్ అండ్ బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూ అండ్ సౌండ్ డిజైనింగ్, మూవీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. మూవీ మైనస్ల విషయానికి వస్తే, ఫ్లాట్ నెరేషన్ అండ్ పెద్దగా ట్విస్ట్ అండ్ టర్న్స్ లేకపోవడం, ఫస్ట్ హాఫ్ స్లో అవ్వడం, చాలా మంది విలన్స్ ఉన్నా ఎవరు మెయిన్ విలనో తెలియకపోవడం. అల్లు అర్జున్ గారు యాజ్ పుష్ప క్యారెక్టర్ కోసం అల్లు అర్జున్ గారు ఏం చేయాలో అదంతా చేశారు. తన 100% అయితే ఇచ్చారు. తన రేంజ్ ఆఫ్ యాక్టింగ్ తోటి మూవీని అయితే లేపారు. ముఖ్యంగా కొన్ని ఫైట్ సీన్స్ అయితే శివతాండమని చెప్పాలి. రష్మిక గారు యాజ్ శ్రీవల్లి క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుంది. మూవీకే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ రష్మిక గారికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్. ఫహద్ ఫాసిల్ యాజ్ షికావత్, తన యాక్టింగ్ అయితే చాలా బాగుంది, కానీ అదొక కామెడీ రోల్గా అయితే అయిపోయిందని నాకు అనిపించింది. స్పెషల్ సాంగ్ కోసం వచ్చిన శ్రీలీల గారి డాన్స్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఆమెను స్పెషల్ సాంగ్ లో చూడడం కొంచెం కొత్తగా అనిపించింది. మూవీ స్టోరీని చేంజ్ చేసే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అయితే ఒక యాక్టర్ నటించారు. ఆయన పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు అండ్ ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ అండ్ బీజిఎం విన్న తర్వాత దేవిశ్రీ గారు మాస్ కంబ్యాక్ అనిపించింది. సాంగ్స్ అండ్ బీజిఎం ఆర్ వెరీ వెరీ గుడ్. డైరెక్టర్ సుకుమార్ గారి డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే, మై బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈస్, సార్ ఎందుకు సార్ పుష్ప 1, పుష్ప 2లో అసలు ఒక్క ట్విస్ట్ కూడా లేదు? అండ్ మై బిగ్గెస్ట్ కంప్లైంట్ ఆల్సో. ఇంకోటి మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ లేకుండా ఒక స్టోరీని 3 గంటలు నడిపించడం అంటే మామూలు మాట కాదు. అండ్ ఆల్సో ఈసారి స్టోరీలో ఎమోషన్ని కూడా బ్యాలెన్సింగ్ చేయడం. అండ్ అనదర్ డ్రాబ్యాక్ ఆఫ్ సుకుమార్ గారి డైరెక్షన్ వాస్, ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లాట్ అండ్ స్లోగా వెళ్ళడం. ఓవరాల్ గా స్టోరీ అయితే చాలా బాగుంది. సుకుమార్ గారి డైరెక్షన్ ఈస్ వెరీ గుడ్. పుష్ప అనే బంధం అయితే ఇక్కడితోనే అయిపోలేదు. పుష్ప 3 కూడా ఉంటుంది. అది కూడా ఎప్పుడు ఉంటుందో తెలియదు, కానీ కన్ఫర్మ్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా ఈ మూవీ రేటింగ్ వచ్చేసి 3-5 స్టార్స్. అండ్ మీరు మూవీ చూసారా? మీకు మూవీ ఎలా అనిపిస్తుందో మాతో కామెంట్ షేర్ చేసుకోండి. మై వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను నా ఒపీనియన్ ఒక వీడియో ద్వారా షేర్ చేస్తాను. ఇట్స్ జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా ఏదో ఉంటుంది, అది మాతో కామెంట్లో షేర్ చేసుకోండి.